నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట ప్రసాద్ మనతో ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాలపై మాట్లాడారు. దావోస్ పర్యటన పైన బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శిస్తుంది. అసలు హైదరాబాద్లో ఉన్న కంపెనీల కోసం అమెరికాపై పెట్టుబడులు పెట్టించుకోవడం అవసరం అని విమర్శించి మాట్లాడే వ్యక్తులకి జ్ఞానం ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ రకంగా మాట్లాడరు. ఆలోచన లేకుండా ఈరోజు దావోస్లో ఇక్కడున్న కంపెనీ అక్కడున్న కంపెనీ, దావోస్ అనేది ఒక ఎకనామిక్ ప్లాట్ఫామ్. ఆడ సంబంధించి ఎవరైతే అన్ని కంపెనీస్ కూడా వస్తాయి. కంపెనీస్ వచ్చినప్పుడు అక్కడ సంబంధించిన దానిపైన ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే 1,75,000 కోట్లు ఏదైతే ఒప్పందాలు చేసుకోరో అందులో సంబంధించి మీరు ఒక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దాని ఇన్వెస్ట్మెంట్స్ ఇతర కంపెనీస్ ఏవైతే ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనేక కంపెనీస్తో కూడా ఒప్పందాలు జరిగినాయి. ఈరోజు అది కేవలం ఏదైతే కొంతమంది వ్యక్తులకి మటుకే లాభం చేకూర్చే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, మరి గతంలో 2022లో ఏదైతే ఇదే కేటీఆర్ గారు ఆ దావోస్కి వెళ్ళి 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఇదే మాట్లాడే వ్యక్తులు ప్రెస్ మీట్లో పెట్టి అబ్బో మా లీడర్ పెద్ద సిపాయి, మా లీడర్ 400 కోట్లు తీసుకొని వచ్చిందని మరి ఆ రోజు మీరు మాట్లాడారు. 400 కోట్లు తీసుకొని వచ్చిననే సిపాయి తీసుమార్కానని చెప్పి మీరు అనుకుంటే ఈరోజు 1,75,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వేగంగా రైజింగ్ తెలంగాణ దిశగా తీసుకెళ్తున్న మరి ముఖ్యమంత్రి గారిని గేమ్ చేంజర్ లేక 100% తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తుర్రు. దాన్ని తట్టుకోలేక ఒక కుళ్ళుతోటి మీ నాయకుడే అంగీకరించి ఫార్మ్ హౌస్లో వండుకోండు. తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా వాళ్ళు నడిపించిన దానికంటే 100 రెట్లు మంచిగా ఏదైతే కాంగ్రెస్ పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని చెప్పి భావించే ఆయన బయటికి వచ్చి విమర్శించకుండా, విమర్శిస్తే ప్రజలు ఎక్కడ కొడతారనే భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫార్మ్ హౌస్లో పండుకోరు. ముందు మీ నాయకుని బయటికి రమ్మనండి. ఏదైనా మాట్లాడుతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వచ్చి అంశాలపైన చర్చకి రమ్మనండి. ఆ చర్చలో మేమేం చేసినాం, వాళ్ళు ఏం చేసినాం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దావోస్ పర్యటన ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్గా చాలా వీడియోలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భాష కానీ మాట్లాడిన వీడియోలు కానీ మొత్తం ఓవరాల్గా ఆ పర్యటన చుట్టూ కూడా ఆ యొక్క సోషల్ మీడియా ట్రోలింగ్ అయితే బాగా ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంది. ఏం చెప్తారు ఆ ట్రోలింగ్ పైన? ఎవరన్నా సంబంధించి మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన మాటలు ఏ రకంగా మనం మాట్లాడతామంటే, బహుశా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పుట్టిన బిడ్డ కింది స్థాయికి వెళ్ళి ఒక ZPDCకి వెళ్ళి ఒక ఎమ్మెల్సీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేకి వెళ్ళి ఒక ఎంపీగా ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినారు. 100% గతంలో కేటీఆర్ గారు ఆ రకంగా పోల్చుకుంటే ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయన ఏదో ఇతర దేశాల్లో కంపెనీలో పనిచేసి ఆడికెళ్ళి ఇడికి వచ్చిండు. అలా నాయన పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిండు. కానీ ఆయన కుటుంబ అభివృద్ధి కంటే తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయనకి చిత్తశుద్ధి లేదని ఆయన తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్తో చాలా క్లియర్గా కనబడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడే విషయాల గురించి మాట్లాడితే మరి అంత చదువుకొని అంత మంచిగా మాట్లాడే వ్యక్తి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి? ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణని ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకున్నారో వీరు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయో చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీకు ముఖ్యమా? తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ పైన మీరు చర్చ పెడతారా, లేకపోతే ఏ రకమైన బట్టలు వేసుకురు, ఏ రకంగా మాట్లాడిన దానిపైన మీరు మాట్లాడతారా? ఆ ఆలోచన లేకుండా చదువుకున్న వ్యక్తులు కాకుండా అజ్ఞానులు లెక్క మాట్లాడితే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందు మీరు ట్రైనింగ్ తీసుకోర్రి. మీకు ఏదైతే తెలిసి మీరు ఏదైతే మాట్లాడకుండా నోరు మెదపకుంటున్నారో మీ పార్టీ నాయకులకి మీ కుటుంబ సభ్యులకు కూడా ఒక ట్రైనింగ్ పెట్టి వాస్తవానికి ఏ రకంగా మాట్లాడాలని 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం కేసీఆర్ గారి దగ్గర ఉంది కాబట్టి ఆ జ్ఞానం వారి పార్టీ నాయకులకి బోధించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ వర్షంగా చూస్తే లాస్ట్ టైం పోయిన దావోస్ సంబంధించిన 45,000 కోట్ల సంబంధించిన అసలు వైట్ పేపర్ ఏది, దానికి సంబంధించిన పెట్టుబడులు ఏమైనా, ఆ కంపెనీలు ఏమైనా, ఈసారి మళ్ళీ 1,70,000 కోట్లు అంటారు. అసలు ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, పూర్తి వివరాలు బయట పెట్టాలని కూడా బీజేపీ అంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు దావోస్ దానిపైన విమర్శలు చేస్తూ అక్కడ దాకా పోయి చేసుకున్నారని వారు కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు, మరి ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి గారు మరి దావోస్ దాకా పోయి మహారాష్ట్రలో కంపెనీలు మరి అక్కడ ఎందుకు ఒప్పందాలు చేసుకోరు? ఈరోజు బీజేపీ పార్టీ నాయకులకు కానీ బీజేపీ పార్టీలు ఉన్న ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులకు కానీ తెలంగాణ రాష్ట్రానికి 11 ఏళ్ళుగా ఏం తీసుకొచ్చిర్రా నాయన దానిపైన ముందు మాట్లాడినంటే దానిపైన మాట్లాడరు. వారు మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే తెలంగాణలో మేము అధికారంలో లేము అంటారు. మరి ఇదే తెలంగాణలో మీరు ఎంపీలుగా గెలిచిర్రు. కేంద్రంలో అధికారం ఏదైతే చేపట్టిన మీ దాంట్లో దీని సంఖ్య కూడా ఉంది. అక్కడ ఈ 8 సంఖ్య కూడా అక్కడ బీజేపీ పార్టీకి కౌంట్ అవుతుంది. అంటే మీ పైన కూడా బాధ్యత ఉంటుంది. ఈరోజు మా పైన ఎంతైతే బాధ్యత ఉంటుందో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పైన కూడా అదే బాధ్యత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఉంటుంది. ముందు మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి, దానిపైన మీరు మాట్లాడుకుంటే ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి మీరు పైనుండే ఏం బీక్తలే రీడొచ్చి మీరు బీకేది నువ్వు దానిపైన సమాధానం చెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ నాయకులను అడుగుతున్నా. ఫైనల్ క్వశ్చన్, దావోస్ పర్యటన నేపథ్యంలో మీకున్న క్లారిటీ ఏంటి? ఆ పెట్టుబడి నేపథ్యంలో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మొత్తం ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయి?
ఎక్కడన్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు కొత్త కొత్త కంపెనీస్ ఏర్పడతాయి. కంపెనీస్ ఏర్పడినప్పుడు ఆ సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ స్కిల్ని కూడా మనం ఈరోజు అందిస్తున్నాం. 100% 50,000 నుంచి సుమారు 70,000-80,000 పైచీలకు ప్రైవేట్ రంగంలో అదనపుగా ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకి అవకాశాలు కలుగుతాయి. కేవలం ఇవనే కాదు, ఈరోజు ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఏదైతే డెవలప్మెంట్ కానివ్వండి, తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా అభివృద్ధి పదంలో ఏదైతే డెవలప్మెంట్ మెట్రో రైల్ కానివ్వండి, మూసి ఏదైతే సంబంధించి దాన్ని రీవ్యామ్ చేయడం కానివ్వండి, ఇటువంటి ఒక స్కీమ్స్కి కూడా ఆకర్షితులై కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. పదే పెట్టుబడులు వస్తలేవు, తెలంగాణ కంప్లీట్గా పడిపోతుంది అని మాట్లాడుతున్న వ్యక్తులకు ఈరోజు ఏదైతే చెప్పు దెబ్బతోటి కొట్టిన ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, కేటీఆర్ గారి కంటే చాలా బాగా ఇక్కడ జరుగుతుందని దాన్ని తట్టుకోలేక ఆ పార్టీ నాయకులు కేటీఆర్ గారి దగ్గరనో కేసీఆర్ గారి దగ్గరనో మార్కులు కొట్టేనికి బహుశా ఏది పడుతుంది మాట్లాడుతారు. కేటీఆర్ గారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. దావోస్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలంటే ఏ రకమైన కృషి చేయాలో వారికి తెలుసు. ఎందుకంటే వారు అంత కృషి చేస్తేనే 400 కోట్లు తేగలిగారు. కేవలం సంవత్సర కాలంలో ఈరోజు 1,75,000 పైచీలకు పెట్టుబడులు మేము తీసుకురాగలిగినామంటే 400 కోట్లు తీసుకొచ్చినోనికి దీనికి ఎంత కృషి అవసరం పడుతుందో అన్నిటికంటే అందరికంటే ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి ఆయనే. ముందు ఈ మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి దగ్గర ముందు మీరు చర్చించుకొని బయటకు వచ్చి మాట్లాడరు అని చెప్పి వారికి కూడా సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలా చేయగలిగింది అంటే కేటీఆర్ గారికి ఏది తీసుకొచ్చినా ఏ రకంగా నాకు ఎంత మిగులుతుంది, ఎంత ఎన్కేసుకోవాలని ఆలోచన వారికి ఉండే కాబట్టి ఎవరు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేకుండే. మాకు ప్రథమ లక్ష్యము ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన తప్ప మాకేమొస్తుంది మేమేం పెట్టుకున్నామన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు. కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని కంపెనీలకు మేము ఇవ్వగలిగినాం కాబట్టి ఆ పెట్టుబడులు వచ్చినాయి. థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఇక కంపెనీలు వెనక్కిపోతాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఇక చెంపపెట్టు లాంటిది ఏకంగా 1,70,000 కోట్ల పెట్టుబడులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దావోస్ నుండి తీసుకొచ్చారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల తీరు మారాలి. ఇక ఈ యొక్క పర్యటన నేపథ్యంలో ఈ పెట్టుబడుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కంపెనీలు వేల కొద్ది ఉద్యోగాలు అయితే రాబోతున్నాయని కూడా బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేవలం సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, గాంధీభవన్.